రా బహదూర్ నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఎ మోడర్న్ రామాయణ. హే గైస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ FDFS. రా బహదూర్ జస్ట్ నౌ ఐ వాచ్డ్ ఫిలిం ఎలా ఉంది అనే చెప్పేటప్పటికి ముందు ఈ ఫిలింకి చాలా హైప్ అనేది క్రియేట్ చేశారు. కొన్ని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు. ఇండియన్ సినిమాలో, తెలుగు ఫిలింలో ఇలాంటి జోనర్ టచ్ చేయలేదు, ఈ జోనర్ని ఎలా డిఫైన్ చేయాలో తెలియట్లేదు, అండ్ కొన్ని బిగ్ ఇంటర్నేషనల్ ఫిలిం ప్రైజింగ్ వచ్చిన ఫిలిమ్స్తో కంపేర్ చేసి ఈ ఫిలింని కూడా చూడొచ్చు అనే హైప్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఫుట్ఫాల్ అనేది థియేటర్కి అవుతుంది. అండ్ నాకు కూడా ఎంతో కొంత వెంకటేష్ మహా కానీ లేదంటే సత్యదేవ్ పర్ఫార్మెన్స్ మీద కానీ వీటి మీద కొంచెం ఫ్యాసినేటింగ్ అనిపించి నేను కూడా వెళ్ళా థియేటర్లో. ఎండ్ ఆఫ్ ద డే ఇది నాకు సర్ప్రైజ్ చేసిందా లేదా అనే దాని ముందు కొన్ని పాయింట్స్ ఎగ్జిక్యూషన్ వైజ్గా చాలా ఫెయిల్ అయింది, స్టోరీ వైజ్గా ఇంపాక్ట్ఫుల్గా లేదు. ఫస్ట్ హాఫ్ అయితే నన్ను నా పేషెన్స్ని టెస్ట్ చేసింది లిటరల్లీ. అండ్ సెకండ్ హాఫ్లో డ్రామా పార్ట్ వర్కౌట్ అయ్యింది కాబట్టి ఓకే అని అనిపించుకొని వచ్చాను. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ సమ్ డీటెయిలింగ్. ఈ సినిమాని నేను బాగాలేదంటే మేబీ ఫిలిం నాకు చూడడం రాదనొచ్చు కొంతమందికి, బట్ యాజ్ అన్ ఆడియన్గా నేను తెలుగు ఫిలింని ఎలా చూస్తానంటే ఐ హ్యావ్ టు బి ఎగ్జైటెడ్. మేబీ వెదర్ హాలీవుడ్ ఫిలిం కానివ్వండి, మలయాళం ఫిలిం కానివ్వండి, ఆ మూమెంట్స్ అనేవి సినిమాలో ఖచ్చితంగా ఉండాలి. నాకు అలాంటి థింగ్స్ రా బహదూర్లో నాకు ఎక్కువగా జరగలేదు. కోర్ పాయింట్, రా బహదూర్ అనే కింగ్కి తన పుట్టిన సెకండ్ సన్ తన సన్నా కాదా, ఆ అనుమానంతోనే చచ్చిపోయి లాస్ట్కి ఏం జరుగుతుంది, దానివల్ల ఆయన మెంటలీ ఎలా డిప్రెషన్ అయ్యాడు, మెంటలీ ఎలా సిక్ అయ్యారు అనేది కోర్ పాయింట్. ఫ్యూ థింగ్స్ బాగున్నాయి. ఒక అనుమానం అనే పెనుభూతం, ఒక పురుగు మైండ్లో దూరినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా కలుగుతుంది, ఆ క్యారెక్టర్ ఎలాంటి అబ్సెషన్ ఫీల్ అయ్యి ఎలాంటి బిహేవియర్స్ వస్తాయి, దానివల్ల స్టోరీ ఎలా టర్న్ అవుతుంది, అండ్ ఆ పురుగు బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆ రెఫరెన్స్ పాయింట్ అయితే చాలా బాగా చూపించాడు రైటింగ్లో. అండ్ ఒకవేళ కోర్గా తీసుకుంటే అసలు ఈ సినిమా రివాల్వ్ ఎలా వెళ్ళింది అనుకుని మాట్లాడుకుంటే, మీకు రామాయణం అందరికి తెలుసు కదా. ఇక్కడ రామప్ప క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ పేరు రేణుక, సీతాదేవి మనకి. అండ్ ఇక్కడ లవణం, లవడు, అండ్ సెకండ్ సన్ పేరు కుసుడు. సో ఆబ్వియస్లీ ఎవరైనా మీకు రామాయణంలో లవకుశల క్యారెక్టర్ తెలుసుంటే, ఆ స్టోరీ తెలుసుంటే కొంచెం మన జనరేషన్ తగ్గట్టు మార్చారు, కానీ కోర్ పాయింట్ అదే అనిపించింది. ఇది ఇంటెన్షనల్గా రాసుకున్నాడా వెంకటేష్ మహా కాదా అనేది నాకు తెలియదు, బట్ ఓకే, ఎగ్జిక్యూషన్ వైజ్గా అంబియన్స్ బాగుండి, సెటప్ బాగుండి, ఆ ఆర్నమెంట్స్ బాగుండి, ఆ ట్రీట్మెంట్ బాగుండి ఉంటే, బట్ బేస్ లెవెల్లో నా స్టోరీ ఫెయిల్ అయితే ఎమోషనల్గా నేను కనెక్ట్ అవ్వను కదా. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ దిస్ స్క్రిప్ట్. వెంకటేష్ మహా కేర్ ఆఫ్ కంచరపాలెం తీసుకుంటే ఒక 4 డిఫరెంట్ స్టోరీస్ జరుగుతున్నప్పుడు ఓకే, నవ్వుతున్నాం, ఏడుస్తున్నాం, దానికి కూడా కనెక్ట్ అవుతున్నాం, క్యారెక్టర్ త్రూ ట్రావెల్ అవుతున్న టైంలో ఒక ఆ మూమెంట్ లాస్ట్లో ఒక క్లైమాక్స్ పార్ట్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అలాంటి ఫిలిం చూసిన ఒక రైటర్, సో సేమ్ థింగ్ రా బహదూర్ లాంటిది 5 years కూర్చున్నాను, ఆ ఫిలిం మీద రాశాను అన్నప్పుడు ఏం డిఫరెన్స్ ఉందని ఎక్స్పెక్టేషన్లో వెళ్తాం. సెకండ్ హాఫ్ అంతా నువ్వు దేని గురించి జరుగుతుందో చెప్పి ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో ట్విస్ట్ వచ్చింది, ఐ నెవర్ కనెక్టెడ్. అంటే లైక్ ఆ ఎమోషన్స్కి నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. మేజర్ పాయింట్ అది. అఫ్ కోర్స్ సత్యదేవ్ పర్ఫార్మెన్స్ గురించి కూడా ముందు చాలామంది చెప్పిన థింగ్స్ ఏంటంటే, ఆబ్వియస్లీ సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కమల్ హాసన్ గారి తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన పర్సన్గా నిలుస్తారు అన్నారు కాబట్టి ఓకే, ఐ యాక్సెప్ట్. కొన్ని థింగ్స్ చాలా బాగున్నాయి. అంటే లైక్ ఒక ఫోటోషూట్ జరుగుతుంది, అందులో సత్యదేవ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్, కొన్ని షార్ట్స్లో ఆయన చూపించిన ఎక్స్ప్రెషన్స్ అయితే నాకు చాలా నచ్చాయి. బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నారు వెంకటేష్ మహా. సెకండ్ హాఫ్ మొత్తం ఒక 20 minutes పోర్షన్ వచ్చేసి ఒక బ్లర్డ్ విజన్లో కనిపించి ఫోకస్ ఓన్లీ ఫేసెస్ మీద పెట్టి స్టోరీ అంతా, ఆ స్టోరీ టెల్లింగ్ చెప్పిన డెసిషన్ కానివ్వండి, అండ్ చెప్పాను కదా ఒక పురుగు బ్రెయిన్లో దూరి దాన్ని రివీలింగ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది, ఈ మూమెంట్స్ బాగా రాసుకున్నాడు. కానీ ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇంత టైం తీసుకోవాలా? అంటే లైక్ ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పడానికి ఇంత టైం తీసుకోవాలా? అది ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నాను నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. రైట్, సమ్ బోల్డ్ డెసిషన్స్ బాగున్నాయి. కంప్లీట్గా బీజిఎం వచ్చేసి డిఫరెంట్ మ్యూజిక్స్ లేకుండా ఓన్లీ వైలెన్తోనే ఎక్స్ప్రెసివ్గా సీన్స్ అన్ని నరేట్ చేసే డెసిషన్ బాగుంది. అండ్ ఎడిట్ టేబుల్లో మనవాడు కూర్చున్నాడు వెంకటేష్ మహా. ఇంకొంచెం బెటర్ ఎడిట్ వచ్చుంటే బాగుంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ తనకి మరి ఏ ఉద్దేశంతో అంత పేషెన్స్ టెస్ట్ చేశారు. సెకండ్ హాఫ్లో కంప్లీట్ డ్రామా ఉండడం వల్ల కొంచెమైనా హీల్ అవుతారు అట్లీస్ట్ పీపుల్ అయితే అనిపించింది. ఎంటైర్ రైటింగ్ ఇన్స్టింక్ట్లో నాకు నచ్చిన థింగ్స్ ఏంటంటే, రా బహదూర్ అండ్ హిస్ ఫ్రెండ్ కొన్ని కన్వర్జేషన్స్ ఉంటాయి. 60s ఉండే పీపుల్ ఎలాంటి సెటరికల్ థింగ్స్ని మాట్లాడుకుంటారు, 20s జనరేషన్ యొక్క థింగ్స్ని 60s మాట్లాడుకుంటే ఎలా ఉంటుందని 2 కన్వర్జేషన్స్ వస్తాయి. అది కొంచెం నాకు రిలీఫ్గా అనిపించింది ఎంటైర్ ఈ లాగింగ్ రైటింగ్లో. సో ఫైనల్ వెరిడిక్ట్, రా బహదూర్ నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఎ మోడర్న్ రామాయణ. రామప్ప యాజ్ రామ, రేణుక యాజ్ సీత, లవణం లవ, కుసుమ క్యారెక్టర్ కుసుడు.
సో, అక్కడ సీతాదేవిని అనుమానించారని చెప్పేసి ఆ అడవుల్లోకి వెళ్ళి లవకుశల్ని పెంచే విధానం, ఇక్కడ కొంచెం మోడర్న్‌గా ఈ రైటింగ్ మార్చి చిన్న చిన్న థింగ్స్‌ని చేంజ్ చేసినట్టు అనిపించింది. బట్ ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్. నేను కాదనటం లేదు గానీ, బట్ ఇట్స్ నాట్ మీరు చెప్పినట్టు కల్ట్ క్లాసిక్స్ అలాంటివి అయితే నాకేం అనిపించలేదు. కొన్ని సీన్స్ అయితే ఎందుకు అసలు రాసుకున్నారు, ఆ కింగ్స్ వచ్చి వాడి మెదడులో ఇవి మాట్లాడేవి మేబీ సైకలాజికల్ ఆర్ట్ హౌస్ డ్రామా ఫిలిమ్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా పేషెన్స్ టెస్ట్ చేసిన తర్వాత నచ్చొచ్చేమో. ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్, దట్స్ ఇట్. ఇది నా ఒపీనియన్. దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.